ఆదిలాబాద్ జిల్లా సాంగిడి గ్రామ సరిహద్దులోని పెన్ గంగా నదిలో నుంచి భారీగా ఇసుక తరలిస్తున్నారని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా వికలాంగుల జనరల్ సెక్రటరీ సురేష్ బేలా తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక మాఫియా కొనసాగుతుందని, దీంతో రాబోయే కాలానికి భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని సురేష్ అన్నారు. దీంతో పాటు ఇసుక ట్రాక్టర్ల దుమ్ము ధూళితో శనగ పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేలా మండల్ తహసీల్దార్ గారికి ఇసుక రవాణాపై అక్రమ రవాణాపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. బేలా మండలం సాంగ్లీ గ్రామంలో యథేచ్ఛగా విడిగా వందల ట్రాక్టర్ల కొద్ది ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ బడాబాబులు జేబులు నింపుకుంటున్నారు. దాని వల్ల ఎంతో మా గ్రామానికి నష్టం వాటిల్లుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అదే విధంగా శనగ పంట గాని రోడ్లు గాని నాశనకంగా మారుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోజు మన ఎంఆర్ఓ గారికి సంబంధిత ఎంఆర్ఓ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ చర్యలు తీసుకొని ఏడల మళ్ళీ కలెక్టర్ గారికి మరియు మైనింగ్ అధికారుల గారికి ఇదే నివేదికను తీసుకొని వెళ్లి దీనిపై చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా ధర్నా కార్యక్రమాలు కూడా మా విలేజ్ తరఫున చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ఈ అక్రమ రవాణాని అరికట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. బేలా మండల్ తహసీల్దార్ గారికి